అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగు నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ సబ్మిట్ చేశాను రిగార్డింగ్ అంటే ముస్లిమ్స్ పబ్లిక్గా నమాజ్ చేసే దాని విషయంలో పోస్ట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీకి వక్ఫ్ బోర్డు తరపు నుంచి దగ్గర 39 లక్షల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ఇంత ప్రాపర్టీ ఉంచుకొని ఈ రోడ్ల మీద నమాజ్ చేసే అంత అవసరం ఏంటి? వీళ్ళకి అంత ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ కలగజేసుకొని మీరు రోడ్ల మీద చేయొద్దని బ్యాన్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి? ఇంత ఆస్తులు పెట్టుకొని ఎందుకు? ఏం అవసరం? వాటిని ఉపయోగించుకొని వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు కదా. ఈ కాంట్రవర్సీగా పోయే అవసరం ఏంది? ఎదుటి వాళ్ళకి అదొక ఆయుధంగా ఎందుకు రావాలి అంటే నా ఉద్దేశం అది. దాంతో నేనేం చేశానంటే, ఇంత ఆస్తులు ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ఒక సబ్మిట్ చేశాను. అయితే ఆ మిత్రుడు ఏం చేశాడంటే దానికి లైక్ కొట్టాడు. నేను కాల్ బ్యాక్ చేశా. జనరల్ డిస్కషన్స్ అయిన తర్వాత ఆ మిత్రుడు చెప్పడం ఏంటంటే, శ్రీనుభాయ్, నువ్వు ఈ మధ్య గమనిస్తున్నాను, మీరు కొంచెం అర్థం చేసుకోవటం లేదు, కొంచెం డిఫరెంట్గా పోతున్నావు నువ్వు అని చెప్పేసి నన్ను అన్నాడు. ఏ విషయం అంటే, నమాజ్ చేసుకునే దాని విషయం మీద స్టార్ట్ అయింది. సరే, దీంట్లో నేను పెట్టిన పోస్ట్లో నీకు నచ్చనిది ఏంటిది అంటే, పూర్తిగా అవగాహన లేకుండా మీరు పెట్టారు. ఏంటి? మాకున్న మసీదులు తక్కువ, దాంట్లో స్థలం తక్కువ, ఎక్కువ మంది నమాజ్ చేయాలంటే ఉన్న సమస్య అది. అందువల్ల ఏమవుతుంది చేస్తే, తప్పేంటి అని ఆయన చెప్పడం జరిగింది. నమాజ్ది ఏముంది? నమాజ్ అంటే ఏముంటుంది? ప్రార్థనే కదా, దేవుడికి ప్రార్థన చేయటమే కదా. వర్క్ ప్లేస్లోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఉన్నాము, టెంపుల్కి పోయి చేయాలనే ఉంది, ఇంట్లో దండం పెట్టుకుని పోతాం, అయిపోయా నమాజ్ అంతే. చాలామంది ఇస్లాం మతంలో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు పనిచేసే షాపులోనే ఒక చిన్న బెడ్షీట్ వేసుకుంటారు, అక్కడే నమాజ్ చేసుకుంటారు. మేము సాటర్డేనే కదా, ఫ్రైడేనే కదా పోయేదంటారు. ఫ్రైడే అంటే వారం వస్తుంది కదా ఫ్రైడే. ఎవ్రీ వీక్ అది ఒక సమస్యగా ఉండద్దు కదా, పబ్లిక్ సమస్యగా ఉండద్దు కదా. ఒక 2 నిమిషాలు మనం సిగ్నల్లో 2 నిమిషాలు మనం రెడ్ లైట్ పడితేనే తట్టుకోలేము, అల్లాడిపోతాం. ఒక అరగంట ఏదైనా విఐపీలు వచ్చి ట్రాఫిక్ ఆపితే అల్లాడిపోతాం. అలాంటిది మరి నమాజ్ తోటి కొంత టైము ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎవరికైనా అసహనంగానే ఉంటుంది. అంత అవసరం ఏముంది? ఎదుటి వాళ్ళు మన ప్రార్థన సమయాన్ని మనం కేటాయిస్తున్నప్పుడు రెస్పెక్ట్ చేసేటట్టుగా ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడి మనల్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యేటట్టుగా మనం ఎందుకు ఉండాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఆ ఉద్దేశం చెప్తే ఆయన ఈ మాటలు చెప్పుకొచ్చాడు. మరి మీరు అంత పెట్టారు, కానీ మరి మీ దేవాదాయ శాఖ సంబంధించిన ల్యాండ్స్ గురించి పెట్టారా? మీరు జులుస్ తీస్తున్నారు కదా, ఇలా ఒక ఆర్గ్యూ తీసుకొచ్చాడు. తప్పేం లేదు, దేవాదాయ శాఖ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవి కూడా పెట్టచ్చు, తప్పేం లేదు, పెట్టచ్చు. పాయింట్ అది కాదు. నా ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలా జరగాలి? ఈ ఆస్తులను ఏం చేసుకోవాలి? వీటిని ప్రార్థనా మందిరాలకు ఉపయోగించుకోవచ్చు కదా, ఇంకా సౌకర్యాలు పెంచుకోవచ్చు కదా. అది ఉద్దేశం. మీరు అసలు ఇస్లాంనే అర్థం చేసుకోవటం లేదు అని. అర్థం ఏముంది చేసుకోవడానికి? అది ఒక మతం, హిందూ మతం లాగానే ఇస్లాం మతం. ఓవరాల్గా దేవుడికి పూజలు చేయటమే, ప్రార్థనలు చేయటమే. రకరకాల ఇష్యూస్ అన్నీ వచ్చినాయి, 1 by 1 తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వారి అభిప్రాయం ప్రకారం అది తప్పేం కాదు, వారానికి ఒకసారి జరిగేది, దానికి అందరూ సహకరిస్తే వచ్చే తప్పేముంది అన్నట్టుగానే వారు మాట్లాడారు. కానీ నేనైతే అది విభేదిస్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక విఐపి వచ్చినా, ఒక రెడ్ సిగ్నల్ పడ్డా,
ఒక చిన్న జులుసు తీసినా, హిందూ వాళ్ళు జులుసు తీసినా కూడా రోజు ఇప్పుడు వారానికి ఒకసారి వీళ్ళు ఏదో ఒకటి జులుసు తీశారనుకోండి, సమస్యే కదా, అది కూడా సమస్యే. వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసుకున్నంత వరకు ఎవ్వరికి ఏ అభ్యంతరం లేదు. ఇప్పుడు మొన్న గణేష్ చతుర్థి ఆ రోజుల్లో ఉంటాయి, ఫెస్టివల్స్ అప్పుడు ఉంటాయి. మన ఫెస్టివల్స్ అప్పుడు ఒకటో రెండో జులుసు తీస్తారు, అంతకుమించి పెద్దగా తీసేది ఏముంటుంది. అది ఒక పండగలాగా జరుగుతుంది కదా. ఇప్పుడు రంజాన్ ఉంది, రంజాన్ ఒక పండగలాగా చేసుకుంటారు కదా, అందరూ బాయ్ బాయ్ అంటారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు రంజాన్ రోజు అసలు సూపర్, అందరూ యాక్సెప్టే చేస్తారు, ఎవరు కూడా వ్యతిరేకించరే. ప్రతి వారం అంటే మటుకి అది నమాజ్ చేసే వారికి ఇబ్బందే, అందరికి ఇబ్బందే. అయితే వారు అనడం ఏంటంటే ఫైనల్గా హైదరాబాద్లో మీరు చూసారా, లేకపోతే వరంగల్లో చూసారా రోడ్ల మీద నమాజ్ చేయటం, ఎక్కడో ఒక చోట చేస్తే దాన్ని పట్టుకొని అని ఇక బీజేపీ వాళ్ళు వీళ్ళు ప్రాపగాండ చేస్తున్నారని అదని ఇదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఒక కాంట్రవర్సీ ఇష్యూ ఉన్నప్పుడు దానికి సమయస్ఫూర్తిగా నలుగురు కలిసి ఒక పరిష్కారం తీసుకోవడం అంత ఉత్తమం ఏది లేదు. మాటల మధ్యలో ఆవుకు సంబంధించిన మాట నేను తీయలేదు, వారే తీశారు. వారు ఏమన్నారంటే, మీరు ఒక ప్రపోజల్ ఇట్లా కూడా మీరు కూడా మరి చేయొచ్చు కదా, చెప్పచ్చు కదా. ఏ విషయం అంటే ఆవుని మరి అది ఏమంటారు, జాతీయ అదే గోమాతగా జాతీయ జంతువుగానో ఏదో అంటారు కదా, దాన్ని ఇక వధించకుండా ఒక చట్టం తీసుకొస్తే అయిపోతుంది కదా, మేము కూడా సపోర్ట్ చేస్తాం అన్నారు. మంచిదే, సంతోషం. ఇంకా అందరూ స్వాగతిస్తారు, ముస్లిమ్స్ అంతా ఆ విధంగా వెల్కమ్ చెప్పినందుకు అప్రిషియేట్ చేస్తారు. మీకేదైనా ఇలాంటి ఇష్యూస్ హిందూస్ నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందులు ఉంటే హిందూస్ కూడా సహకరిస్తారు, కలిసిపోవడంలో తప్పేముంది. ఆ మాట ఒకటి వారు చెప్పడం సంతోషమైన విషయమే, హ్యాపీ. అలాగే ఇంకా బంగ్లాదేశ్ ఇష్యూస్ అని అవని ఇవని వచ్చినాయి. ఓవరాల్గా ఏంటంటే వారొక స్ట్రాంగ్ మైండ్ తోటి ఉన్నారు. దీంట్లో ఇలా రోడ్ల మీదకు వచ్చి నమాజ్ చేసే వాళ్ళ సంఖ్య బహు తక్కువ, రేర్ అంటే రేర్, ఎక్కడో జరుగుతూ ఉంటాయి ఇవి. కానీ ప్రాపకాండ ఎక్కువ జరుగుతుంది, దానివల్ల పబ్లిక్ నష్టం వస్తుంది అనే ప్రాపకాండ ఎక్కువ జరుగుతుంది. రోడ్ల మీద నమాజ్ చేసే సంఖ్య చాలా తక్కువ, లిమిటెడ్ అనేది వారు ఫైనల్గా చెప్పింది. ఇది ఒక బీజేపీ వారు దీన్ని వాళ్ళ సోషల్ మీడియా టీం కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ దీన్ని వాళ్ళ స్వలాభం కోసం చూసుకోవడం కోసం దీన్ని బాగా ప్రాపకాండ చేస్తున్నారు. ఇది మీలాంటి వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడద్దు, మీలాంటి వాళ్ళు అర్థం చేసుకొని ఇలాంటి పోస్టులు పెడితే బాగుంటుంది అని నాకు ఇండైరెక్ట్గా సలహా కూడా చెప్పారు. ఎనీవే ఏదేమైనా అందుకే నేను ఆ మిత్రుడికి కూడా ఒక మాట అన్నా, బ్రదర్ మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ రోహింగ్యాలు కాదు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్ కాదు, మీరంతా మా భారతదేశం మా మిత్రులు. అందుకే పల్లెటూళ్ళల్లో చాలామంది ముస్లిమ్స్ను కూడా అన్న, బావ, బామ్మారిది అని వరసలు పెట్టి పిలుచుకుంటారు. ఇప్పుడు ఏదో కొంచెం చిన్నవి రావచ్చు కానీ ఇప్పటికీ కూడా వరసలు పెట్టి పిలుచుకుంటారు, అది ఎక్కడికి బాదు. సో ఈ సంబంధాలు అనేవి బలంగానే ఉన్నాయి, ఇంకా ఏం విడిపోలా, తెగిపోలా. ఇంకా బలం అవ్వాలి అంటే ఆ మిత్రుడు ఇచ్చిన ఒక మాట ఏంటంటే, ఆవుని జాతీయ జంతువుగా చెప్పాలి, దాన్ని వధించకూడదనే చట్టం కూడా తేవాలి అని చెప్పేసి వాడు సూపర్ అది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది హిందువులకి గౌరవించినట్టే కదా. అలా ఒక స్టెప్ వాళ్ళు వేసినప్పుడు 10 స్టెప్పులు హిందూస్ కూడా వేస్తారు. ఎందుకంటే సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు హిందూస్ ఎక్కువ ఉంటారు. సెక్యులర్ మైండ్ సెట్, ఎందుకంటే ఏ దేవుడైతే ఏంది అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎక్కువ. అదే ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు ఏంటంటే మా దేవుడే కరెక్టు, అసలైన దేవుడు మా దేవుడు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు.
కానీ హిందూస్ అట్లా ఉండరు. హిందూస్ వాళ్ళు చెట్టుకి పుట్టకి దేనికైనా మొక్కుతారు. షిరిడి సాయిబాబా అంటే పోయి మొక్కుతారు, మేరీ మాత అన్న పోయి మొక్కుతారు. పీర్ల పండుగ అంటే మొత్తం ఉరికేది వీళ్ళే, రొట్టెల పండుగ అన్న ఉరికేది వీళ్ళే. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే సెక్యులర్ భావంతో ఉండే హిందువులు ఉన్నన్ని రోజులు ముస్లిమ్స్కి ఏం డోకా లేదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఎనివే నెక్స్ట్ టాపిక్ తర్వాత ఇంకొక విషయం మీద బంగ్లాదేశ్కు సంబంధించిన ప్రజెంట్ జరుగుతున్న విషయాల మీద ఆయనకి కొన్ని డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ టాపిక్ తర్వాత మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.